హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2025 రెగ్యులర్ జాబ్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనకు ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. అలాగే 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కూడా పిలుస్తున్నారు. ఇక్కడ నేను వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు MHSRB ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు సెకండ్ వన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆయుష్ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు వస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో PDF అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను, మీరు ఒకసారి అయితే చూసుకోండి అక్కడ నుంచి. అలాగే ఇప్పుడు ఒకసారి వెబ్ నోటీస్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాగానే అబ్జెక్షన్స్కి అయితే టైం ఇవ్వడం జరిగింది, అబ్జెక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అబ్జెక్షన్స్ తర్వాత మీకు ఇప్పుడు సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అప్లోడ్ అయితే చేశారు. అబ్జెక్షన్స్ని రెక్టిఫై చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఈ MHSRB ఆఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ థర్డ్ పాయింట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:2 రేషియో అయితే ఇక్కడ పిలుస్తున్నారు. 1:2 రేషియో PDF మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి మీరు చూసుకోండి. అది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు మే 27, మే 28వ తారీఖు అయితే ఉంటుంది. అది కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగళరావు నగర్, హైదరాబాద్. ఈ అడ్రస్లో అయితే ఉంటుంది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. ఇది కూడా మీకు 1:2 రేషియో అయితే పిలుస్తున్నారు, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 1:2 రేషియో క్యాండిడేట్స్ మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగళరావు నగర్, హైదరాబాద్. ఇక్కడైతే మీరు మీ కన్సర్న్ డేట్స్ రోజు ఆ టైంకి మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఒకసారి మీరు చూసుకోండి క్లియర్గా. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే దాంతోపాటు 1 సెట్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్ అయితే ఒకసారి నేను చెప్తాను, ఒకసారి చూసుకోండి మీరు క్లియర్గా. మీ PDF అప్లికేషన్ ఫామ్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, అయితే ఒకసారి చూసుకోండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు. ఇక్కడ థర్డ్ వన్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎవరైతే SC, ST, BC క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా మీరు తెలంగాణ స్టేట్ పేరు మీద అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, అయితే ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ 7th B ఫార్మాట్ ఇక్కడ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఎవరైతే BC క్యాండిడేట్స్ మీరు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే అటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ చేస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి. మీరు తప్పకుండా మీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో ఇక్కడ కన్సిడర్ అయితే చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ నెక్స్ట్ 6th పాయింట్ చూసుకుంటే EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదుగా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, అది ఒకసారి మీరు చూసుకోండి. 7th వన్ వచ్చేసి సదరం సర్టిఫికేట్, మీరు ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 8th పాయింట్లో ఏ చూసుకుంటే రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఇది ఒకసారి మీరు చూసుకోండి. అలాగే ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నట్లయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ C చూసుకుంటే NCC సర్టిఫికేట్, ఇది కూడా మీరు ఉన్నట్లయితే మీరు సబ్మిట్ అయితే చేయండి సర్వీస్ సర్టిఫికేట్. నెక్స్ట్ 9th పాయింట్ చూసుకుంటే ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్, ఇక్కడ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఇది లోకల్ నాన్ లోకల్ అని తెలియడం కోసం ఇక్కడ అయితే అడుగుతున్నారు. ఇన్కేస్ ఎవరైనా ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళైతే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు తహసీల్దార్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్, అది కూడా మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th పాయింట్ చూసుకుంటే మీ కన్సల్టేటెడ్ మార్క్స్ మెమోస్, మీ కన్సర్న్ డిగ్రీ మార్క్స్ మెమోస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 11th పాయింట్ ఇక్కడ కన్సర్న్ డిగ్రీ సర్టిఫికేట్, ఇక్కడ మీ డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 12th పాయింట్ చూసుకుంటే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ తెలంగాణ పేరు మీదుగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైతే బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ తెలంగాణ పేరు మీదుగా మీరు సబ్మిట్ చేయనట్లయితే సెలక్షన్ లిస్ట్ లో కన్సిడర్ చేయరని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చూసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా ఇన్ సర్వీస్ లో ఉన్నట్లయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, NOC అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు 13th పాయింట్ లో. నెక్స్ట్ ఇక్కడ 14th పాయింట్ చూసుకుంటే 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 15th పాయింట్ చూసుకుంటే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ 6th పాయింట్ చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కానట్లయితే లేదా మీరు
ఇప్పుడు చెప్పినటువంటి సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కనుక మీరు తీసుకోకుండా వెళ్ళినట్లయితే ఇక్కడ అటువంటి క్యాండిడేట్స్ని క్యాన్సిలేషన్ చేస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సెలక్షన్ లిస్ట్కి. నెక్స్ట్ ఇక్కడ 7th పాయింట్ చూసుకుంటే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి లిస్ట్ అనేది 1:2 లిస్ట్ మాత్రమే, అదైతే సెలక్షన్ లిస్ట్ అయితే కాదు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ 9th పాయింట్ చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్లో సెలక్షన్ లిస్ట్ అనేది హైకోర్టులో ఏమైనా పెండింగ్ ఇష్యూస్ ఉన్నట్లయితే దానికి తగినట్టుగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇది మీరు చూసుకోండి ఒకసారి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.